వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. చోరీ కేసులో ముద్దాయిలను అరెస్టు చేసిన మాకవరపాలెం పోలీసులు. నిందితుల నుండి 4,10,000 నగదు, 166.8 గ్రాముల బంగారం, 706 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన 4 నిందితులను మాకవరపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 4,10,000 నగదు, 166.8 గ్రాముల బంగారం, 760 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2023లో మాకవరపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో 2 చోరీ కేసులు, 1 హౌస్ బ్రేకింగ్ చోరీ కేసు, 2024లో 1 హౌస్ బ్రేకింగ్ చోరీ కేసు నమోదయ్యాయని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో రూరల్ సిఐ ఎల్ రేవతమ్మ, మాకవరపాలెం ఎస్ఐ దామోదర్రావు నాయుడు సిబ్బంది 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసు దర్యాప్తు చేశానని అన్నారు. నర్సీపట్నం సర్కిల్లోని మాకవరపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి 2023లో 2 రాబరీస్, 1 హౌస్ బ్రేకింగ్, అలాగే 24లో 1 థెఫ్ట్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి ఈ రోజున ముద్దాయిల్ని మేము కస్టడీలోకి తీసుకొని వారి దగ్గర నుంచి కొంత ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషిన్ సిన్హా ఐపీఎస్ గారు ఆయన తాలూకా ఉత్తర్వుల మేరకు ఈ కేసెస్, పాత కేసెస్ ఏమైతే ఉన్నాయో ఆ కేసెస్ అన్నింటిలో కూడా స్పెషల్గా టీమ్స్ని ఫామ్ చేసి రికవరీ చేయాలి, ఎలాగైనా కేసులు డిటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం దర్యాప్తు నిర్వహిస్తూ ఉండేటప్పుడు మనకి ఈ సంవత్సరంలోనే 1 క్రైమ్ నెంబర్ 33/25 అని చెప్పేసి 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో ఈ కామిరెడ్డి, తల్లి కామిరెడ్డి, కచ్చల చిరంజీవి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో మన మాకవరపాలెంకి సంబంధించిన వాళ్ళు, బిక్కవోల్ నుంచి కొంతమంది పోలీసులు, అక్కడ ఎస్ఐ గారు వాళ్ళు ఒక ఎంక్వైరీ నిమిత్తం ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ కోసం అని చెప్పి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ మీద హత్యాయత్నం కూడా చేయబోయారన్నమాట. హత్యాయత్నం చేయబోయి పారిపోతే దాని మీద ఇక్కడ 307 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. మాకవరపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషను మన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు చేస్తున్నారు. ఇందులో భాగంగా కచ్చల చిరంజీవిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే తల్లి కామిరెడ్డి, సకిలేటి సాయి వీళ్ళని బిక్కువల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిక్కువల్ పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ అది వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. సుమారుగా వాళ్ళు 71.57 తులాల గ్రాముల బంగారం, అలాగే 6,85,750 రూపాయల క్యాష్ వాళ్ళు రికవరీ చేశారు. ఫర్దర్గా మనము వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని అట్లాగే ఈ రవీంద్ర అని చెప్పేసి వాడిని మనం ఇక్కడ అరెస్ట్ చేసి టోటల్గా ఈ రోజున మనం 4,10,000 రూపాయలు క్యాషు, అలాగే 166.8 గ్రాముల బంగారాన్ని, 706 గ్రాముల సిల్వర్ని మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు ఎవరైతే అంటే మీకు అందరికీ కూడా బాగా గుర్తుంటుంది, సచివాలయం దగ్గర దుంగలవానిపాలెం జంక్షన్ దగ్గర సచివాలయం తాలూకా పెన్షనర్ సొమ్ము 16 లక్షల రూపాయలు ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు రోబరీ చేసి ఆ అమౌంట్ని 16 లక్షల రూపాయలు చోరీ చేయడం జరిగింది. ఆ కేసులో ఈ రోజున వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా మనం ఆల్మోస్ట్ 9,65,000 రూపాయలు మనం 3,50,000 రూపాయలు రికవరీ చేశాము. అట్లాగే బిక్కవాళ్ళు వాళ్ళు 6,15,000 రూపాయలు రికవరీ చేశారు. 9,65,750 రూపాయలు ఇప్పటికి రికవరీ జరిగింది. ఇంకా కూడా కొంత అమౌంట్ ఏంటంటే వీళ్ళైతే ఎవరైతే ముద్దాయి తల్లి కామారెడ్డి ఉన్నాడో వాడు రిమైనింగ్ అమౌంట్ని ఈ జగనన్న స్కీమ్లో హౌస్లో ఆ అమౌంట్లో పెట్టడం జరిగింది. అది కూడా జప్తు చేసి ఆ అమౌంట్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది. అట్లాగే
92లోనే ముత్యాల సత్యనారాయణ గారు అని చెప్పేసి మాకవరపాలెంలో ఆయన తాలూకా హౌస్లో ఆయన పుష్కరాలకు వెళ్ళారు. పుష్కరాలకు వెళ్ళేటప్పుడు ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి కూడా మొత్తం 12 తులాల గోల్డ్ అప్పుడు పోయింది. దానికి మనం ఇప్పుడు 129 గ్రాముల గోల్డ్, 706 గ్రాముల సిల్వర్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అలాగే మిగతా 2 కేసులు కూడా, ఒకటి చండాయిపాలెం జంక్షన్ దగ్గర మాకవరపాలెంలో, అది కూడా రాబరీ కేసు. అందులో కూడా ప్రాపర్టీ 2,50,000 రూపాయలు క్యాష్ పోయినప్పుడు అందులో ఇప్పటి వరకు మనం 1,00,000 రూపాయలు క్యాష్ని మనం రికవరీ చేయడం జరిగింది. వెంకన్నపాలెం దగ్గర విలేజ్ దగ్గర సెట్టిపాలెం పంచాయతీలోని అక్కడ కూడా ఒక దొంగతనం జరిగితే దానికి సంబంధించి కూడా 37 గ్రాముల గోల్డ్ మనం రికవరీ చేయడం జరిగింది. అంటే అక్కడ 9 తులాలు పోయింది. ఇంకా 45.87 గ్రాముల బికోవల్ పోలీసులు వాళ్ళు రికవరీ చేశారు. మనం ఒక 37 గ్రామ్స్ గోల్డ్ ఇంకా రికవరీ చేయాల్సి ఉంది కేసులో. ఇది ముత్తూట్ ఫైనాన్స్లో వాళ్ళు తనఖా పెట్టారు. ఈ ముద్దా ఎవరైతే ఉన్నారో ఒక లేడీ ద్వారా తనఖా పెట్టారు. అది కూడా ఈరోజు కానీ రేపు కానీ రికవరీ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మన రేవతమ్మ గారి ఆధ్వర్యంలో దామోదర్ నాయుడు ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే మూర్తి అని మన అనకాపల్లి రూరల్ ఏఎస్ఐ గారు ఉన్నారు. ఆయన క్రైమ్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి నర్సీపట్నం సర్కిల్ ఆయన తర్వాత రిమైనింగ్ సిబ్బంది కూడా అందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసి ఈ ప్రాపర్టీని అంతా కూడా రికవరీ చేశారు. అందులోనే కోర్టు హోంగార్డ్ కూడా రమణ, అలాగే అచ్చయ్య అని చెప్పేసి ఒక హెడ్ కానిస్టేబుల్, కృష్ణాని మన రైటర్, వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితో ఈ ప్రాపర్టీస్ని రికవరీ చేయండి. ఈ 4 కేసుల్లో కూడా ప్రాపర్టీస్ని రికవరీ చేయడం జరిగింది. అందుకు గాను ఎస్పీ సార్కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయగానే ఇమీడియట్గా టీం అందరినీ కూడా అభినందించి వాళ్ళకి అక్కడ రేపు రాబోయే క్రైమ్ మీటింగ్లో వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే మీకు అందరికీ కూడా ఒక విషయం తెలియజేసేది ఏంటంటే, ఇప్పటి వరకు ముద్దాయిలందరూ కూడా మన మాకవరపాలెం వాళ్ళే అయినా సరే మనం ఎక్కడెక్కడో తిరిగాము, చాలా ఎఫర్ట్స్ చేస్తాం, ఎన్నో టీమ్స్ వర్క్ చేసినాయి. బట్ ఆఖరికి చివరికి వచ్చేసరికి ఏంటంటే మన మాకవరపాలెంకి సంబంధించిన ముద్దాయిల వీళ్ళంతా కూడాను ఏం చేయాలి అంటే, అందరూ కూడా ఎవరి మీదైనా ఏమాత్రమైనా అనుమానం ఉన్నా వాళ్ళు ఏ పని పాటు లేకుండా ఉండి వాళ్ళు మెయింటైన్ చేస్తూ మంచి బల్ల వేసుకొని తిరుగుతూ లేదంటే లగ్జరీస్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా సరే, అనుమానం వచ్చినా సరే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, అట్లాగే శక్తి యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.